నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఆదిత్య ఓం దుమ్ము రేపుతున్నాడు తన విలక్షణమైన స్టైల్ తో ఆకట్టుకుంటున్నాడు అందరిని కలుపుకుంటూ గేమ్ లో ముందుకు దూసుకుపోతున్నాడు అయితే ఆదిత్య ఓం తెలుగు తెరకు ఎందుకు దూరమయ్యాడు సడన్ గా ఇప్పుడు బిగ్ బాస్ 8 కి ఎందుకు వచ్చాడు ఆసక్తికరమైన 10 విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా ఆదిత్య ఓం అసలు తెలుగువాడు కాదు అక్టోబర్ 5, 1980లో ఉత్తరప్రదేశ్లోనే సుల్తాన్పూర్లో జన్మించాడు తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ తల్లి టీచర్ ఆదిత్య ఓం అసలు పేరు ఆదిత్య సింగ్ ఆదిత్య కుటుంబంలో అందరూ కూడా ఎంతో ఉన్నత చదువులు చదివి సివిల్స్లో టాపర్స్గా నిలిచారు తన తండ్రికి ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి అందుకే బారాబంకీ లఖింపూర్ అలహాబాద్ మొరాదాబాద్ లాంటి ప్రాంతాల్లో పెరిగాడు కొన్నాళ్ళు సౌత్లోకి కూడా రావడం వల్ల భాష పైన ఆసక్తి పెరిగింది ఇక రెండవది ఆదిత్య ఓం చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలనే కోరికతో ముంబైలో చదువుకోవాలని అనుకున్నాడు అందుకే ముంబై యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నాడు ఆదిత్య ఓం చిన్న చిన్న యాడ్స్ చేసుకుంటూ మోడలింగ్ పై దృష్టి పెట్టాడు ఎంతో మంది వారించినా కూడా వినలేదు సినిమాల్లో అవకాశం కోసం తనని తాను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఫస్ట్ టీవీ సీరియల్స్ లో ఆఫర్ వచ్చింది దీంతో వెండి తెర కంటే కూడా బుల్లి తెరతో ప్రేక్షకులకి బాగా దగ్గర అవ్వొచ్చని సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చాడు ఇక మూడవది ఆదిత్య ఓం హువా సవేరా బాబుల్ కి దువా లేతీజా కగార్ లాంటి ఫేమస్ సీరియళ్లలో 1000కి పైగా ఎపిసోడ్స్ లో నటించాడు ఆ సీరియల్స్ ని చూసే వైవిఎస్ చౌదరి తన లాహిరి లాహిరిలో ఆదిత్య ఓం కి హీరోగా అవకాశం ఇచ్చాడు 2002లో విడుదలైన లాహిరి లాహిరిలో మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆదిత్య ఓం తెలుగువాడే అనుకున్నారు ఇప్పటికీ చాలా మందికి తను ఉత్తరప్రదేశ్కి చెందినవాడని తెలియదు ఆదిత్య ఓం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది లాహిరి లాహిరిలో 22 ఏళ్ల క్రితం వైవిఎస్ చౌదరి సృష్టించిన తెలుగు మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది ఈ సినిమాలో పెద్ద పెద్ద హీరోలతో హీరోయిన్స్ తో నటించే అవకాశం దక్కింది ఆదిత్యకి ఇక నాలుగవది లాహిరి లాహిరిలో సినిమా సక్సెస్ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేశాడు ఆదిత్య ఓం దాదాపుగా 24 సినిమాలు చేశాడు ధనలక్ష్మి ఐ లవ్ యూ ఈ సినిమాలో ఆదిత్య ఓం పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి మలయాళం చిత్రం రామ్జీరావు స్పీకింగ్ కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ఆదిత్య ఓం రాజు శ్యామ్ పాత్రల్లో అదరగొట్టారు ఆ తర్వాత తెలుగులో మీ ఇంటికొస్తే ఏమిస్తారు భామ కలాపం ఫ్రెండ్ రిక్వెస్ట్ మా అన్నయ్య బంగారం చేతిలో చెయ్యి వేసి చెప్పు బావా వంటి సినిమాల్లో నటించాడు ఆదిత్య ఓం ఒక ప్రతిభావంతమైన నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా పలు భాషల్లో హీరోగా 30 కంటే ఎక్కువ సినిమాల్లో నటించాడు కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగాను తనలోని ప్రతిభను చాటి చెప్పాడు అంతేకాదు ఒక ఉర్దూ సినిమాలో కూడా యాక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆదిత్య ఓం దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ చిత్రం ది డెడ్ ఎండ్ హిందీ చిత్రం మసాబ్ అనేక జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అవార్డులు అందుకున్న విషయం చాలా మందికి తెలియదు కూడా ఇక ఐదవది ఆదిత్య ఓం తీసిన ఎన్నో సినిమాలకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా ఆదరణ లభించింది ఆదిత్య ఓం డైరెక్ట్ చేసిన మైలా అనే మూవీకి ఎన్నో అప్లోజెస్ వచ్చాయి చేతి మల సేకరణ ఇంకా అంటరానితనం గురించి చెప్పిన సినిమా ఇది ఎన్ఎఫ్డిసి తన ప్రతిష్టాత్మక ఫిల్మ్ బజార్ రికమెండ్ సెక్షన్ లో ఎంపికైంది అంతేకాదు ఫీచర్ ఫిల్మ్స్ తో పాటు షార్ట్ ఫిల్మ్స్ తీర్చిదిద్దడంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటాడు ఆదిత్య ఓం ఎన్నో ప్రశంసలు అవార్డులు అందుకున్న అతని షార్ట్ ఫిల్మ్స్లలో మాయా మొబైల్ ఫర్ మై మదర్ బ్లడ్ ఈజ్ ఆల్ యు నీడ్ సైన్స్ పవిత్ర సినిమాలు ఉన్నాయి ఇక ఆరవది సామాజిక కార్యకర్తగాను ఆదిత్య ఓంలో మరో కోణం ఉంది సామాజిక కార్యక్రమాల్లో అతను చాలా చురుకుగా పాల్గొంటాడు తెలంగాణలోని చెరుపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు ఆదిత్య ఓం తన సంస్థ ఎడ్యులైట్మెంట్ తో విద్యా సంస్కరణల కోసం పనిచేస్తున్నాడు ఆ ఊరిలో ఒక లైబ్రరీ నిర్మించాడు అలాగే డిజిటల్ సర్వీస్ సెంటర్ తెరిచి గ్రామ పాఠశాల ప్రజలకు ల్యాప్టాప్లు ఇంకా సోలార్ లైట్లు ఇచ్చాడు తన సంస్థ ఎడ్యులైట్మెంట్ ద్వారా విద్యా సంస్కరణల కోసం తెలంగాణలోని గిరిజనుల సంక్షేమం కోసం మొబైల్లోని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం మానవ హక్కుల సంఘాలలో కూడా పనిచేస్తున్నాడు కోవిడ్-19 సమయంలో కార్మికుల వలసల విషయంలో ఆయన చేసిన సేవలను మానవతా పనిని అనేక సంస్థలు ప్రశంసించాయి ఇక ఏడవది ఆదిత్య సింగ్ అంటే అవకాశాలు రావట్లేదనే ఉద్దేశంతో ఆదిత్య ఓంగా మారాడు ఆదిత్య అయితే మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ గా వర్క్ చేశాడు
సినిమాల్లోకి రావడం తన తండ్రికి అస్సలు ఇష్టం లేదు. అయినా కూడా అవకాశాల కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు. ఇదే టైంలో తన తండ్రి ఆదిత్యతో 3 సంవత్సరాల వరకు మాట్లాడలేదట. ఆ తర్వాత టీవీ సీరియల్స్లో తన కొడుకు వస్తున్నాడని తెలిసి సంబరపడిపోయాడట. సీరియల్స్ తర్వాత తెలుగులో ఆదిత్య ఓంని వెండి తెరపై చూసిన వాళ్ళ నాన్న బాగా ఆనందపడ్డాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆదిత్య ఓం. ఇక 8వది తెలుగులో లాహిరి లాహిరిలో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఆదిత్య ఓం వద్దన్నాడట. 2 ఏళ్ల వరకు డేట్స్ లేవని చెప్పాడని టాక్. అప్పుడు వైవిఎస్ చౌదరి నువ్వే నా సినిమాలో హీరోగా ఉండాలని పట్టుబట్టడంతో చేశాడట. ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. వరుసగా 5 సంవత్సరాలు తెలుగులో ఆదిత్య ఓంకి సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఏ సినిమా కూడా ఊహించినంత పేరు మాత్రం రాలేదు, సక్సెస్ అవ్వలేదు. ఇక 9వది సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే ఆదిత్య ఓంకి పెళ్లి అయింది. అంతకుముందు లవ్ బ్రేకప్స్ కూడా బాగానే ఉన్నాయి ఆదిత్యకి. ఆదిత్య ఓం ఇంట్లో పెద్దలు అరేంజ్ చేసిన పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. చేతిలో సినిమాలు ఉన్నంత వరకు కథ బాగానే నడిచింది. కానీ ఒక్కసారిగా సినిమాలు రావడం ఆగిపోయాయి. దీంతో 2008 నుంచి 2011 వరకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడ్డాడు ఆదిత్య ఓం. తెలుగులో అవకాశాలు రాలేదు, చేతిలో డబ్బులు లేవు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అప్పుడే తన తండ్రి తనకి సపోర్ట్గా నిలిచాడు. మళ్ళీ ముంబైకి వెళ్ళి అవకాశాల కోసం చూశాడు. తానే సొంతగా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. కొన్ని సినిమాలు నిర్మించాడు, తీశాడు. దీంతో అవి సక్సెస్ అయ్యాయి. మళ్ళీ వర్క్, మళ్ళీ బిజీ. దీంతో సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెరిగింది. ఇక 10వది ఆదిత్య ఓం ఎవ్వరికీ తెలియకుండా గుప్తదానాలు చేస్తుంటాడట. అలా సాయం పొందిన వాళ్ళు చెప్పడమే తప్ప తను ఎప్పుడూ దాని గురించి చెప్పుకోడు. అంతేకాదు, ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఒక్క వెబ్ సిరీస్ తీయాలనే ప్లాన్ కూడా ఉంది ఆదిత్యకి. అందుకే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి మరోసారి తెలుగు ప్రేక్షకులకి దగ్గరవ్వాలని అనుకున్నాడు. మొత్తానికి అది మ్యాటర్. ఆదిత్య ఓంకి 24/7 న్యూస్ ఛానల్ సైతం ఆల్ ది బెస్ట్ చెప్తోంది.